తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి హరీష్ రావు కు సిట్ నోటీసులు జారీ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు విచారణకు రావాలని పేర్కొంది. ఈ రోజు ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో విచారణకు రావాలని నోటీసుల్లో స్పష్టం చేస్తూ సిఆర్పిసి 160 కింద నోటీసులు అందించింది. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో తొలిసారి బీఆర్ఎస్ కీలక నేతకు సిట్ నోటీసులు ఇవ్వడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు ఇప్పటికే హరీష్ రావు తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. అందుబాటులో ఉన్న బీఆర్ఎస్ కీలక నేతలందరూ తెలంగాణ భవన్ కు రావాలని పిలుపునిచ్చారు. అక్కడ ముఖ్య నేతలతో చర్చించి అక్కడి నుంచి నేరుగా విచారణకు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి హరీష్ రావు కు సిట్ నోటీసులు ఇచ్చింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు విచారణకు రావాలని పేర్కొంది. ఈ రోజు ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో విచారణకు రావాలని నోటీసుల్లో స్పష్టం చేస్తూ సిఆర్పిసి 160 కింద నోటీసులు అందించింది. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో తొలిసారి బీఆర్ఎస్ కీలక నేతకు సిట్ నోటీసులు ఇవ్వడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు ఇప్పటికే హరీష్ రావు తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. అందుబాటులో ఉన్న బీఆర్ఎస్ కీలక నేతలందరూ తెలంగాణ భవన్ కు రావాలని పిలుపునిచ్చారు. అక్కడ ముఖ్య నేతలతో చర్చించి అక్కడి నుంచి నేరుగా విచారణకు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి హరీష్ రావు కు సిట్ నోటీసులు జారీ చేసింది. మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, పరిస్థితి ఎలా ఉంది? తెలంగాణ బీఆర్ఎస్ భవన్ కు ఆల్రెడీ హరీష్ రావు చేరుకున్నారని తెలుస్తోంది. ముఖ్య నేతలు ఎవరెవరు హాజరు కాబోతున్నారు ఈ విచారణలో? అయితే ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినంత వరకు హరీష్ రావు కూడా నిన్న సిటీ కూడా నోటీసులు ఇచ్చింది. నిన్న హరీష్ రావు సిద్దిపేట పర్యటనలో ఉన్నారు. నోటీసులు ఇచ్చింది. నిన్న హరీష్ రావు సిద్దిపేట పర్యటనలో ఉన్నారు. అదే సమయంలో కూడా ఆ సిట్ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో మాత్రం కాసేపట్లో కూడా సిట్ ముందు కూడా హరీష్ రావు హాజరు కాబోతున్నారు. కాసేపటి క్రితమే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా హరీష్ రావు నివాసానికి చేరుకున్నారు. వారితో పాటుగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆ ఎమ్మెల్యేలు, వారితో పాటుగా సిద్దిపేట కాన్స్టిట్యూన్సీ కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆ నేతలందరూ కూడా ఇప్పటివరకు హరీష్ రావు నివాసానికి కూడా చేరుకుంటున్నారు. మరి కాసేపట్లో ఇక్కడ నుంచి హరీష్ రావు తన నివాసం వద్ద ఆ మీడియాతో మాట్లాడిన తర్వాత ఇక్కడ నుంచి నేరుగా కూడా తెలంగాణ భవన్ కి వెళ్తారు. తెలంగాణ భవన్ కి వెళ్ళిన తర్వాత మాత్రం అక్కడి నుంచి కూడా సిట్ ఆఫీస్ కి 11 గంటలకు కూడా హరీష్ రావు సిట్ ముందు కూడా హాజరు కాబోతున్నారని చెప్పుకోవచ్చు. అయితే సిట్ ముందు కూడా ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించిన దానిపైన కూడా హరీష్ రావు ఏ విధంగా ప్రసంగించబోతున్నారు, ఏ విధంగా కూడా ఆ విచారణకు సంబంధించిన దానిపైన కూడా ప్రశ్నలు ఎదుర్కోబోతున్నారు అనే దానిపైన కూడా ఒక ఆసక్తి అయితే రేపుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలోనే ఆ చక్రధారు గౌడ్కు సంబంధించిన మాత్రం ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన దానిపైన సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే మాత్రం అక్కడ ఆ క్లీన్ చిట్ కూడా ఇచ్చిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. కానీ సిట్ మాత్రం ఇప్పటివరకే ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముగ్గురు నేతలకు అంటే మాజీ ఎమ్మెల్యేలు ఇద్దరు కూడా సిట్ ముందు ఇప్పటికే విచారణకు కూడా హాజరయ్యారు. మరోసారి కూడా హరీష్ రావు కూడా ఇవాళ హాజరు కాబోతున్నారు. కాబట్టి సిట్ ముందు ఎలాంటి అంశాలు కూడా హరీష్ రావు తెలుపబోతున్నారు అనే దానిపై కూడా ఒక ఆసక్తి అయితే రేపుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. గతం నుంచి కూడా ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన దానిపైన కూడా ఆ సిట్ ఏదైతే ఏర్పాటు చేసినప్పటి నుంచి కూడా వివిధ హోదాల్లో ఉన్న పొలిటికల్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా సిట్ కూడా ఇప్పటివరకే విచారణ కూడా హాజరు అయిన నేపథ్యంలో మాత్రం ఇవాళ సిట్ ముందు హాజరు కాబోతున్నారు. కాబట్టి సిట్ ముందు హాజరు అయ్యే సమయంలో మాత్రం హరీష్ రావు ఎలాంటి అంశాలపై కూడా తెలుపబోతున్నారు. ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన దానిపైన కూడా గతంలోనే నాకు ఎలాంటి సంబంధం లేదు అంటూ కూడా హరీష్ రావు తెలిపిన నేపథ్యంలో మాత్రం ఇవాళ సిట్ ముందు ఎలాంటి అంశాలపై కూడా క్లారిటీ ఇవ్వబోతున్నారు సిట్ అనే దానిపైన కూడా ఒక ఆసక్తి అయితే రేపుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. హరీష్ రావు ఆ నివాసం నుంచి కేటీఆర్, అదేవిధంగా హరీష్ రావు వారితో పాటుగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆ ఎమ్మెల్యేలందరూ కూడా ఇక్కడ నుంచి కూడా బయలుదేరిన తర్వాత డైరెక్ట్ గా తెలంగాణ భవన్ కి వెళ్తారు. తెలంగాణ భవన్ కి వెళ్ళిన తర్వాత మాత్రం పార్టీకి సంబంధించిన ఆ ముఖ్య నేతలతో కూడా సమావేశం కాబోతున్నారు. సమావేశం అయిన తర్వాత మాత్రం హరీష్ రావు ఆ 11 గంటలకు కూడా సిట్ కార్యాలయాన్ని కూడా తెలంగాణ భవన్ నుంచి కూడా బయలుదేరుతారు. అదే సమయంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆ కార్యకర్తలందరూ కూడా తెలంగాణ భవన్ లోనే ఉండబోతున్నారని చెప్పుకోవచ్చు. సిట్ విచారణకు సంబంధించి కూడా ఎవరైతే ఇప్పటివరకు కార్యకర్తలు కూడా రావాలని పిలిపించారో వారందరితో కూడా తెలంగాణ భవన్ లో ఉండి కూడా కేటీఆర్ కూడా ఆ మానిటరింగ్ అయితే చేయబోతున్నారని చెప్పుకోవచ్చు. సిట్కు సంబంధించినందుకు మాత్రం ఎలాంటి ప్రశ్నల విషయం కూడా కురిపించబోతుంది సిట్ అనే దానిపై కూడా ఒక ఆసక్తి రేపుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఫోన్ టాపిక్ కు సంబంధించి కూడా మాకు ఎలాంటి ఇప్పటివరకు ఎలాంటి సంబంధం లేదు ఫోన్ టాపిక్ అనే దానిపై కూడా హరీష్ రావు గతంలోనే క్లారిటీ ఇచ్చారు. కాబట్టి ఇవాళ ఏ విధంగా ఇంకా క్లారిటీ ఇవ్వబోతున్నారు అనే దానిపై కూడా స్పష్టత రావాల్సి ఉందని చెప్పుకోవచ్చు.
సో ప్రవీణ్, ఇప్పుడు అంటే ప్రెసెంట్ ఎవరెవరైతే అందుబాటులో ఉన్నారో ఆ ముఖ్య నేతలతో సమావేశం అవ్వాలని చూస్తున్నారు. ప్రెసెంట్ ఎవరైనా వచ్చారా? ఇంకా ఎవరైనా అంటే ఈ సమావేశంలో ఎవరెవరు పాల్గొనే అవకాశాలు ఉంటాయి? ఇంకా ఇప్పటికైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అయితే హరీష్ రావు నివాసానికి అయితే చేరుకున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. మరి కాసేపట్లో ఇంకా ఎవరు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు రాబోతున్నారు అనే దానిపై కూడా ఆసక్తి అయితే రేపుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఇప్పటికే హరీష్ రావు మాత్రం కొత్త ప్రభాకర్ రెడ్డి ఉన్నారు అనే సిటీ విచారణకు సంబంధించినందుకు కూడా సిటీ ఇప్పటివరకు నోటీసులు ఇవ్వడం ఎట్లా చూస్తారు? మీకు తెలియదు ఏముంది బైసాబ్, సిట్ అంటేనే అదొక స్టేట్ గవర్నమెంట్ చెప్పు చేతుల్లో ఉంటుంది. డెఫినెట్గా నిన్న ఏదైతే కోల్ మైనింగ్ మీద ఇష్యూ అయిందో ఆ కోల్ మైనింగ్ మీద అయిన ఇష్యూను డైవర్ట్ చేయడానికి నిజంగా నోటీసులు ఇస్తే ఒక మూడు రోజుల ముందో 4 రోజుల ముందో మరి ప్రజాప్రతినిధులు అన్నప్పుడు వాళ్లకు ఏ కోర్టు కానీ పోలీసులు కానీ సమన్లు కానీ పంపాలంటే మరి వాళ్ళ ముందట మరి మనం ప్రజెంటేషన్ చేయడానికి మినిమం 2 days 3 days మరి టైం ఇచ్చి పంపుతారు ఏ చిన్న కేసు అయినా. మరి ఇంత పెద్ద కేసును మరి అప్పటిదప్పుడు మధ్యాహ్నం 4 గంటలకు సిట్టోళ్ళు నోటీసులు పంపి రేపు పొద్దున 11 o'clock రా అంటే అది అందరికీ అర్థమైపోయింది, ప్రజలకు కూడా అర్థమైపోయింది. నిన్న జరిగిన కోల్ మైనింగ్ ఇష్యూలో అది డైవర్షన్ చేసుకోవడానికి కోల్ మైనింగ్ ఇష్యూస్లో మొత్తం దాని తారతమ్యం అంతా తీసి బయట పెట్టి పబ్లిక్ మరి అర్థమయ్యేటట్టు మరి చెప్పడం జరిగింది హరీష్ రావు గారు బీఆర్ఎస్ పార్టీ తరఫున. దాన్ని దృష్టిలో పెట్టుకొని డైవర్షన్ మొదటి నుంచి కూడా తెలంగాణలో జరిగేదే డైవర్షన్ పాలిటిక్స్. రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నది ఒక ఇష్యూ మీద కానీ పబ్లిక్ కాస్ట్ మీద కానీ కొట్లాడేటోళ్ళు ఎవరూ లేరు. ఇప్పుడు దాని మీద ప్రభుత్వం 100% ఈరోజు మరి హరీష్ రావు మీద ఏదైతే సిట్టు పిలిచిందో అది 100% డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఇంకో లేదు. నిన్న కోల్ మైనింగ్కు అది వార్త పక్కకు పోవడానికి ఇది కొత్త డ్రామా అని చెప్పి ప్రజలకు తెలుసు, నాయకులకు తెలుసు, వారికి కూడా తెలుసు. ఇది సిటీకి సంబంధించినందుకు మాత్రం సిటీ విచారణ అనేది కూడా ఒక పొలిటికల్ డ్రామాగా కూడా ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీ నేతలు అయితే చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. నిన్న ఏదైతే కోల్ మైనింగ్ సంబంధించిన దానిపై కూడా హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టారు కాబట్టి ప్రెస్ మీట్ పెట్టిన నేపథ్యంలో డైవర్షన్ పాలిటిక్స్ కూడా ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం పాల్పడుతుంది. అందులో భాగంగానే నిన్న సాయంత్రం 4 గంటలకు కూడా సిట్ విచారణకు హాజరు కావాలని చెప్పేసి కూడా హరీష్ రావు కూడా నోటీసులు ఇవ్వడం పట్ల కూడా వాళ్ళందరూ కూడా అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఒకవేళ ఆ విచారణకి హాజరు కావాలంటే కూడా కొంత సమయం ఇవ్వాలి, కానీ సమయం ఇవ్వకుండా కూడా నిన్న 4 గంటలకు కూడా నోటీసులు ఇచ్చి వాళ్ళ ఉదయం 11 గంటలకు కూడా హాజరవ్వాలని చెప్పేసి దానిపై కూడా బీఆర్ఎస్ నేతలు అయితే విమర్శలు అసలు కూడా గుప్పిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సో ప్రవీణ్, మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ ఇలానే కొట్టిపాడేస్తోంది, అంటే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు ఫోన్ ట్యాపింగ్ విషయంలో అని చెప్పి. సో ఇప్పుడు అంటే మొదటి నుంచి కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ లేదంటే కేటీఆర్ కి నోటీసులు వస్తాయని చెప్పి మనకి మొదటి నుంచి వినిపిస్తూ వస్తున్న అంశం. కానీ సడన్ గా హరీష్ రావు కి నోటీసులు ఇవ్వడం వెనుక కారణం ఏముంటుందంటారు? అలాగే బీఆర్ఎస్ లీగల్ సెల్ ఎలా స్పందిస్తోంది? ఒకవేళ విచారణలో ఏ అంశాలు వెల్లడిస్తే ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే అంశం పైన లీగల్ సెల్ ఎలాంటి డెసిషన్స్ తీసుకోబోతోంది? ఎస్, ఇప్పటికైతే హరీష్ రావు మాత్రం తన లాయర్లకు సంబంధించిన లాయర్లతో కూడా నివేశంలో కూడా సమావేశమయ్యారు. ఇప్పటికీ ప్రజెంట్ అయితే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో కూడా తన నివాసంలో కూడా సమావేశమయ్యారు. గతంలో ఆ ఏసీబీ కేసులో మాత్రం కేటీఆర్ కూడా విచారణకు పిలిచారు. ఆ సమయంలో కూడా ఏసీబీలో కూడా ఏమీ లేదు, లొటపీస్ కేసు అంటూ కూడా బీఆర్ఎస్ అయితే గతంలో కూడా చెప్పింది. తాజాగా కూడా ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన దానిపై కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ విధంగా స్పందించబోతున్నారు అనే దానిపై కూడా ఒక ఆసక్తి అయితే రేపుతున్న సిచ్యువేషన్ కల్పిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా ప్రభుత్వం మాత్రం ఎక్కడ కూడా ఎలాంటి కార్యక్రమాలు చేయకుండా కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా ఇబ్బందులు పెట్టే విధంగా కూడా ఆ ప్రభుత్వం వివరిస్తుంది అంటూ కూడా ఒక ప్రభుత్వం పైన కూడా విమర్శలు కూడా చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. కాబట్టి ఇవాళ విచారణలో మాత్రం ఫోన్ ట్యాపింగ్ దానిపైన కూడా ఎలాంటి అంశాలు కూడా లేవనెత్తబోతున్నారు, ఎలాంటి ప్రశ్నలు కూడా విచారణలో కూడా సిట్ అధికారులు కూడా హరీష్ రావు కూడా సంధించబోతున్నారు అనే దానిపైన కూడా ఒక ఆసక్తి అయితే రేపుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇదే సమయంలో మాత్రం సిట్కు సంబంధించి కూడా సిట్ ఎలాంటి ప్రశ్నలు కూడా సిట్ వేయబోతుంది, వాటన్నిటి కూడా ఏ విధంగా సమాధానం చెప్పబోతున్నారు అనే దానిపై కూడా ఒక ఆసక్తి అయితే రేపుతున్న నేపథ్యంలో మాత్రం తాజాగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తో కూడా కేటీఆర్ అయితే తన నివాసంలో కూడా సమావేశం అయ్యారు. కాబట్టి సమావేశం అయిన తర్వాత మాత్రం ఆ మీడియాతో కూడా మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఆ సుప్రీంకోర్టు ఇంకో ఫోన్ టాపిక్ కేసుకు సంబంధించిన దానిపైన కూడా ఆ కేసులో కూడా సుప్రీంకోర్టు ఇప్పటివరకు క్లీన్ చిట్ కూడా ఇచ్చిన తర్వాత మాత్రం తాజాగా కూడా ఆ సిట్ మాత్రం ఇప్పటివరకు హరీష్ రావు కూడా ఫోన్ టాపింగ్ కేసులో కూడా ఆ విచారణకు పిలవడం పట్ల మాత్రం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నేతలు ఇంకా ఏ విధంగా స్పందిస్తారు అనే దానిపై కూడా ఒక ఆసక్తి అయితే రేపుతుంది.
సో ప్రవీణ్, అంటే ఇప్పుడు విచారణకి పిలిచారు, అంటే హరీష్ రావుని పిలవడం జరిగింది. మరి ఫ్యూచర్ లో అంటే కేసీఆర్ కి కేటీఆర్ కి నోటీసులు వస్తాయనే ఉదంతం మొదటి నుంచి కూడా మనం వింటూ వస్తున్నాము. ఇప్పుడు ఆ అంశంలో పరిగణలోకి తీసుకొని హరీష్ రావుకి నోటీసులు ఇవ్వడం జరిగిందా? నెమ్మదిగా పైన నేతలకు కూడా, ముఖ్య నేతలకు కూడా నోటీసులు వెళ్లే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి? ఎందుకంటే ఎన్నిసార్లు చూసినా విచారణలో అప్పటి ప్రభుత్వం ఏం చెప్పిందో మేము అదే చేసామని చెప్తూ వస్తున్నారు ఎవరిని విచారణకు పిలిచినా. సో అంటే ముందు వీళ్ళకి కూడా నోటీసులు వెళ్లే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి? ఈ రోజు విచారణ ఎన్నింటికి మొదలవబోతోంది, ఎన్నింటి వరకు కొనసాగే అవకాశాలు ఉంటాయి? బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఆ ప్రభుత్వం ఇబ్బంది పెట్టాలని చెప్పేసి కూడా గతం నుంచి చూస్తుంది అనే దానిపై కూడా బీఆర్ఎస్ అయితే పదే చెప్తూ వస్తుంది. కానీ తాజాగా కూడా హరీష్ రావుకి నోటీసులు ఇవ్వడం, మరోసారి కూడా ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా నోటీసులు ఇచ్చే విధంగా కూడా ఒక విధంగా కూడా ప్రభుత్వం ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా ఇప్పటివరకు చెప్తున్నారు. కేటీఆర్ తో పాటు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మరికొంతమంది నేతలు కూడా ఆ సిట్ ఏమైనా విచారణకు పిలుస్తుంది అనే దానిపై కూడా ఒక ఆసక్తి అయితే రేపుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ప్రజెంట్ అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలైతే చెప్తున్న ప్రకారం మాత్రం డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే గతంలో ఆ కాళేశ్వరం కమిషన్ విచారణ కావచ్చు, అదేవిధంగా విద్యుత్ కమిషన్ విచారణ, దాంతో పాటుగా ఏదైతే గతం నుంచి కూడా విచారణ పేరుతో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక పబ్బం గడుపుకుంటుందో వాటన్నిటికీ సంబంధించిన దానిపై కూడా ఎట్టి పరిస్థితుల్లో మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటుంది అనే దానిపై కూడా గతం నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ అయితే చెప్తుంది. ఫార్ములా ఈ కేసుకు సంబంధించిన విచారణ సమయంలో కూడా ఆ ఏసీబీ విచారణ సమయంలో కూడా కేటీఆర్ కూడా ఆ కేసు విషయంలో కూడా మాట్లాడుతూ కూడా ఆ లొట్టపీస్ కేసు ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టుకున్నా కూడా బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా భయపడదు అంటూ కూడా గతంలో కూడా చెప్పిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. తాజాగా కూడా ఆ ఫోన్ టాపిక్ కి సంబంధించిన దానిపై కూడా మరి కాసేపట్లో కూడా ఆ విచారణ కూడా హాజరు కాబోతున్నారు. కాబట్టి ఆ విచారణకు ముందు కూడా కేటీఆర్ తో ఇప్పటివరకే హరీష్ రావు కూడా భేటీ అయ్యారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా ఇప్పటివరకే హరీష్ రావు నివాసాన్ని కూడా చేరుకున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. కాసేపట్లోనే ఇక్కడ నుంచి తెలంగాణ భవన్ కూడా చేరుకుంటారు. చేరుకున్న తర్వాత మాత్రం ఆ హరీష్ రావు అదేవిధంగా కేటీఆర్ కూడా తెలంగాణ భవన్ లో మరోసారి కూడా మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. 11 గంటలకు సిట్ విచారణ కూడా హరీష్ రావు అయితే హాజరు కాబోతున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్య నేతలతో సమావేశం అయ్యాక తిన్నగా విచారణకు వెళ్తారా, లేకపోతే ముందు మీడియాతో మాట్లాడి విచారణకు హాజరై ఆ తర్వాత మళ్ళీ మీడియాతో మాట్లాడే అవకాశాలు ఉంటాయా? అలాగే హరీష్ రావుతో పాటు లీగల్ సెల్ నుంచి ఎవరినైనా లాయర్ ని విచారణకు తీసుకెళ్లే అవకాశాలు ఉంటాయా? అక్కడ అనుమతించే అవకాశాలు ఉంటాయా? ఎప్పుడైనా ఎలాంటి విచారణకు వెళ్ళినా కూడా తన లాయర్లకు సంబంధించి కూడా లాయర్లను కూడా తీసుకుని వెళ్తారు. లాయర్లను కూడా వెంట పెట్టుకుని కూడా వెళ్తూ ఉంటారు. తాజాగా కూడా హరీష్ రావు కూడా 11 గంటలకు సిట్ ముందు విచారణ కూడా హాజరు కాబోతున్నారు. కాబట్టి హాజరయ్యే సమయంలో మాత్రం తన లాయర్లను కూడా తీసుకుని వెళ్లే అవకాశం ఉంది. సిట్ అధికారులు లాయర్లను అనుమతిస్తారా, లేదంటే కూడా హరీష్ రావుని ఒకరిని మాత్రమే విచారణ కూడా అనుమతిస్తారనే దానిపై కూడా ఒక స్పష్టత అయితే రావాల్సింది. ఎందుకంటే గతంలో ఏసీబీ కేసులో మాత్రం కేటీఆర్ కూడా విచారణకు హాజరైన సమయంలో మాత్రం ఫార్ములా ఈ దాని మీద హాజరైన సమయంలో కూడా ఆ సమయంలో కూడా హరీష్ రావుకు సంబంధించి కేటీఆర్ కు సంబంధించిన మాత్రం కేటీఆర్ తన లాయర్లు ఎవరైతే ఉన్నారో లాయర్లను వెంట పెట్టుకుని వెళ్తే కూడా లాయర్లను కూడా అనుమతించలేదు అనే దానిపైన కూడా గతంలో కేటీఆర్ తెలిపారు. కానీ సెకండ్ టైం అటెండ్ అయినప్పుడు కూడా తన లాయర్లను తీసుకొని కూడా కేటీఆర్ వెళ్లారు. తాజాగా సిట్ విచారణకు కూడా హరీష్ రావు వెళ్ళబోతున్నారు. కాబట్టి హరీష్ రావుతో పాటు తన లాయర్లు కూడా వెళ్లే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. లాయర్లను అనుమతిస్తారా లేదనే దానిపై కూడా 11 గంటలకు విచారణకు హాజరయ్యే ముందు మాత్రం ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ప్రవీణ్.